హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. గేమ్ చేంజర్ స్టోరీ నుంచి ఒక పాయింట్ అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది, పూర్తిగా వైరల్ అయిపోతుంది భయ్యా సోషల్ మీడియాలో అయితే. అదే ఒకే ఒక్కడు ఎప్పుడో వచ్చింది ఆ సినిమా, అది కూడా శంకర్ గారిదే. ఆ సినిమాలోని పాయింట్ నే రీవర్షన్ గా రీఇంట్రడ్యూస్ చేయబోతున్నాడంట మన శంకర్ గారు అయితే. ఎస్, ఆ పాయింట్ ఏంట్రా అంటే వన్ డే సీఎం. ఎస్, అప్పుడు దాంట్లో అయితే అర్జున్ గారు యాక్ట్ చేశారు. సో అది మనకి చాలా ఓల్డ్ వర్షన్ గా ఉందన్నమాట. సో అది చాలా పెద్ద హిట్ అయిపోయింది సినిమా. బట్ హీరో కనుక వన్ డే సీఎం అయితే ఎలాంటి మార్పులు తీసుకొస్తాడు, ఎలాంటి అంశాలు తీసుకొస్తాడు అనేది ఇప్పుడు ఈ 2024 లో వన్ డే సీఎం ని రిపీట్ చేయబోతున్నాడంట. సో ఇది మాత్రం నిజమైతే, బట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కొంచెం పాయింట్. ఎస్, బట్ మొత్తానికైతే న్యూ వర్షన్ గా తీసుకొస్తే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ఛాన్సులు కొద్దిగా తక్కువైపోయాయి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పెద్ద హిట్ అయి కూర్చుంది ఆ సినిమా, ఒకే ఒక్కటి సినిమా. సో దాని న్యూ వర్షన్ గా వన్ డే సీఎం అంటే రొటీన్ స్టోరీనే, బట్ భిన్నంగా కనుక తీయగలిగితే శంకర్ గారు తీసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉంది హిట్ అయితే. బట్ కథ పరంగా మాత్రం చాలా వీక్ గానే ఉండొచ్చు భయ్యా, అందులో డౌట్ లేదు. చూడాలి మళ్ళా ఈ వన్ డే సీఎం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఇప్పుడున్న జనరేషన్స్ కి అప్పుడున్న జనరేషన్ కి బాగా ఎక్కిపోయింది, ఇప్పుడున్న జనరేషన్స్ కి ఎక్కుతుందా లేదనే పాయింట్ మీకేమనిపిస్తుంది గైస్? ఎక్కుతుంది అనుకుంటున్నారా ఈ వన్ డే సీఎం స్టోరీ? తప్పకుండా కంట్రోల్ తెచ్చేయండి. బట్ ఇదైతే చాలా గట్టిగా వినిపిస్తున్న స్టోరీ భయ్యా, వన్ డే సీఎం కాబోతున్నాయని. అఫ్ కోర్స్ అందులో కలెక్టర్ ఉంటే వన్ డే సీఎం ఎలా అవుతాడు అని, అఫ్ కోర్స్ ఒకే ఒక్కడిలో కామన్ మ్యాన్, అది ఒక జర్నలిస్టు ఏకంగా సీఎం అయిపోలేదు. అది కూడా అంతే, ఏదో ఒక ట్రిక్ ఉపయోగిస్తారు, అలా అయిపోవచ్చు. సో మొత్తానికైతే వన్ డే సీఎం గా రామ్ చరణ్ గారు ఏ రేంజ్ లో ఉండబోతున్నారు రామ్ చరణ్ గారు చూడాలి భయ్యా. సో ఈగర్లు వెయిటింగ్. ఇది నిజం అయితే మాత్రం నిజంగా ర్యాప్ ఉండబోతుంది, అసలు ఎలక్ట్రిఫైయింగ్ అని చెప్పాలి. ఇక రాజకీయాల్లో మామూలు ఉండదు. సో చూద్దాం ఎలాంటి, నాకు తెలిసినంత వరకు ఆ ఓల్డ్ వర్షన్ న్యూ వర్షన్ గా తీసుకొస్తే బాగుంటది అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే అప్పుడు వేరు పరిస్థితులు వేరు, అప్పుడు వేరు లంచం గురించి వాటి గురించి అంత స్టోరీ మొత్తం వన్ డే సీఎం లో చూపించారు. ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరినీ తొలగించడం వల్ల ఇలా. బట్ ఇప్పుడు అప్పుడుకి ఇప్పటికి ఆ కాలానికి ఈ కాలానికి చాలా మార్పులు వచ్చాయి సొసైటీలో. అండ్ చాలా చాలా వెబ్సైట్లు పెరిగిపోయాయి, అండ్ లంచాలు కూడా పెరిగిపోయాయి, అండ్ ఇంకా చాలా చాలా పెరిగిపోయాయి అనుకోండి. ఇంకా సోషల్ మీడియా కూడా చాలా పుంజుకుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ లో వన్ డే సీఎం కనుక ఏం చేస్తాడు అనేది కొంచెం ఆసక్తికరంగా ఉండబోవచ్చు. సో చూడాలి మళ్ళీ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు ఈ పాయింట్ పట్టుకుని శంకర్ అయితే. బట్ మీకేమనిపిస్తుంది కూడా మన కంట్రోల్ తెలియచేయండి మళ్ళా ఈ కథ పరంగా. సో మొత్తానికి ఇది గాయ సంగతి అయితే, ఈ పాయింట్ అయితే చాలా వైరల్ అవబోతుంది. చూద్దాం మళ్ళీ ఏ రేంజ్ లో ఉండబోతుందో. సో ఇది గాయ సంగతి అయితే, మరి మీకేమనిపిస్తుంది తప్పకుండా మన కంట్రోల్ తెలియచేయండి. అండ్ ఇంకెందుకు కలిసాం సబ్స్క్రైబ్ చేసుకోవాలండి.